ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా మీ అందరి ఎదుటకు మరి దేవుని వాక్యముతో మీ మధ్య రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి చక్కగా అనుదిన వాహిని అని మరి చక్కని కార్యక్రమం ద్వారా మరి ప్రతి దినము మీరు అనేకమైన వర్తమానాలు వింటూ వస్తూ ఉన్నారు. మరి ఈ దినము మరి ఆదివారము మరి ప్రత్యేకమైన వర్తమానం కొరకు మనం సిద్ధపడదామండి. మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనములు చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. నేను ఈ దినము మీ మధ్యకి తీసుకుని రావాల్సి అనుకునిచున్న భాగం అనగా ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరంలో నిల్చుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోయబడిన వారినందరినీ యెహోవా బబులోను నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరచి ప్రజలందరి ఎదుట ఇట్లను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దానిని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయెను. ప్రార్థన చేసుకుందామని తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవా మా ప్రభువా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ ప్రియమైన బిడ్డలతో చేరి ఈ రీతిగా మీ వాక్యమును ధ్యానించుటకు మీరు నాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు. మరి ఈ అవకాశం ఎంతమంది అయితే వినియోగించుకొనుచున్నారో ఆ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో మాకు దీవెనకరంగా చేసి మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి చదవబడిన లేఖన భాగము మనందరికీ తెలిసిన భాగమే. మరి ఇర్మియా ప్రవక్త, మరి అదేవిధంగా ఈ యొక్క హనన్య, వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయుల వద్దకు తన యొక్క ప్రవచనములను తీసుకుని వస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా, దాదాపు 23 సంవత్సరాలుగా ఇర్మియా వారి యొద్దకు వెళ్ళి జరగబోయే కీడు గురించి, జరగబోయే మరి ఆ సంగతులు అనేకమైన వాటి గురించి వారితో ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన మాటలు నమ్మడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఆయన మాటల్ని ఎంత మాత్రము వాళ్ళు ఆలకించిన వారు కాదు. కానీ అక్కడ అనేక మంది ఇతర ప్రవక్తలు ఉండేవాళ్ళు. మరి వాళ్ళలో ఒక ప్రవక్త హనన్య. మరి ఈ హనన్య మరి ఎప్పుడైతే ఇర్మియా తన యొక్క దేవుని వాక్యాన్ని మరి ఆ యొక్క మాటలను చెప్తూ ఉన్నాడో దానికి వ్యతిరేకమైన మరి ప్రవచనమును ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఇర్మియా ఒక పక్క మీరు బబులోను కిందకి మీరు వెళ్ళాలి, బబులోను దాస్యం కిందనే ఉండాలి, 70 సంవత్సరాలు బబులోను యొక్క దాస్యంలో ఉండిన తర్వాత తిరిగి దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడు, అదే మీకు క్షేమము,
ఆ విధంగా మీరు చేసినప్పుడు మాత్రమే మీరు బ్రతుకుతారు, మీరు మరి క్షేమంగా ఉంటారు అని ఇర్మియా చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ వింతగా ఏం జరుగుతుందంటే హనన్యా అనే ఒక ప్రవక్త ఆయన జనులందరి ఎదుట మరి ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో చూసినట్టుగా ఆయన ఏమంటున్నాడంటే 70 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల్లోగానే మరి బబులోను రాజు నెబుకద్నెజరు మరి ఈ స్థలంలో ఉండి ఏమైతే తీసుకుని వెళ్ళాడు ఉపకరణాలన్నిటినీ, ప్రత్యేకంగా మందిరం గురించి, యెహోవా మందిరము, ఆ యెహోవా మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటిని కూడా నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి వాటిని కూడా మరి 2 సంవత్సరాల్లోనే తీసుకుని వస్తాడు. ఒక పక్క ఇర్మియా ఏమో లేదు, ఇవి 70 సంవత్సరాల కాలము, అన్నీ అక్కడే ఉంటాయి, మీరు కూడా అక్కడే ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి, దేవుడు మరి మిమ్ములను మరి నెబుకద్నెజరుకి అప్పగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మరి ఇర్మియా ప్రకటిస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం అంతా మనం చదివినట్లయితే మరి ఈ అధ్యాయానికి ప్రత్యేకంగా వచ్చేసరికి ఒక హనన్యా అనే ప్రవక్త చాలా పబ్లిక్గా మరి క్వైట్ కాంట్రాస్ట్గా, అంటే ఏదైతే ఇర్మియా ప్రకటించాడో దానికి వ్యతిరేకమైన బోధ లేకపోతే వ్యతిరేకమైన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక పక్క ఇర్మియా తెచ్చే వార్త చెడ్డ వార్తగా ఉంది ప్రజలకి. ఇర్మియా చెప్తున్న మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఎందుకంటే అవి కీడుతో కూడినవి, అవి నష్టాన్ని కలగజేసేవి, కష్టాన్ని కలగజేసేవి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ 70 years ఒక రెస్టోరేషన్ అనేది ఉంది. అయినప్పటికీ పీపుల్ డోంట్ వాంట్ టు వెయిట్ అంటిల్ లాంగ్. అంత దూరము లేకపోతే అంత కాలము ప్రజలు వేచి ఉండడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అక్కడ ఇంకొక ప్రవక్త బయలుదేరాడు, ఆయన పేరు హనన్యా. ఆయన ఏమంటున్నాడంటే 70 సంవత్సరాలు కాదు, ఇర్మియా అబద్ధం చెప్తున్నాడు, 2 సంవత్సరాల్లోనే మీరు రెస్టోర్ చేయబడతారు, 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క దేవుని యొక్క మందిరపు మరి ఉపకరణాలన్నీ కూడా మరలా తెప్పిస్తాడు అని చెప్పేసి ఆయన మరి లిటరల్గా ఏదైతే కాడిని ఇర్మియా దేవుడు చెప్పినట్టుగా చేసుకుని ఉన్నాడో ఆ కొయ్య కాడిని లేకపోతే యొక్క వుడెన్ యోక్ని బ్రేక్ చేసేసి ప్రజలందరి ఎదుట ఈ రకంగా చేస్తాడని ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్ హనన్యా ఇచ్చి జనులందరి యొక్క మరి ఒక మన్ననను పొందుకున్నాడు. జనులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే హనన్యా అలాంటి ప్రొఫెసీ చేశాడో, ఓ దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ అ గుడ్ న్యూస్, అరే మనము ఎంతో కాలము దాస్యంలో ఉండిపోతాం అనుకుంటున్నాం, ఎంతో కాలం ఇంకా మన జీవితాలకి నిరీక్షణ లేదనుకున్నాం, మనం ఇంకా ఈ యొక్క దాస్యంలోనే మన జీవితాలు నశించిపోతాయని అనుకున్నాం. కానీ హనన్యా వచ్చాడు, ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నాడు. ఏంటయ్యా అంటే 2 years, జస్ట్ 2 yearsలో మీరు రెస్టోర్ చేయబడతారు అని. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, మరి ఈ యొక్క ఇద్దరు ప్రవక్తల గురించి మనం చూస్తున్నాం కదా. ఈ ఇద్దరు ప్రవక్తల్ని నేను మరి ఈరోజు పరిస్థితులకి, మరి ఇప్పటి బోధలకి, ఇప్పటి మరి కాలానికి కూడా నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు, నిజమైన వార్తను తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు, నిజమైన ప్రవచనాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ ఆల్సో హనన్యా లాంటి ప్రజలు కూడా ఉన్నారు. ఎవరైతే చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయని చెప్తారో, ఎవరైతే మరి కీడు కలుగుతున్న దగ్గర లేదు, కీడు కలగదు, మీకు అంతా మంచిగా జరుగుతుంది, మీకు క్షేమమే కలుగుతుంది, మీకు సమాధానమే కలుగుతుంది అని ఓదార్పు మాటలు చెప్పే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అక్కడ ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలు ప్రజలకి ఇద్దరు ప్రవక్తలు ఎదురున్నారు. మరి వారు జనులు ఇర్మియా మాటలకి చాలామందికి రుచించలేదు. ఇర్మియా మాటలు చాలామంది కఠినంగా ఉన్నాయి. చివరికి ఇర్మియాని చంపేయాలని కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇర్మియా ఎంత కాడికి వారికి వ్యతిరేకంగా కీడుని కలిగించే విషయాలు, వారికి నష్టాన్ని కలిగించే విషయాలే దేవుడు చెప్పినట్టుగా చెప్తూ వస్తున్నప్పుడు వారికి వినాలనిపించలేదు. వాళ్ళకి అవి ఎంత మాత్రము దైవికమైన మాటలుగా అనిపించలేదు. అవి నష్టకరమైన మాటలు, లేకపోతే అవి దేవుడు చెప్తున్నట్టుగా వాళ్ళు తీసుకోలేకపోయారు. మరి వేరస్ ఎప్పుడైతే ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, మరి హనన్యా లాంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారో, వాళ్ళు చాలా స్వీట్ అండ్ మరి షుగర్ కోటెడ్ మెసేజెస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి చాలా నచ్చింది. అవి వాళ్ళు హనన్యాని పొగిడారు. హనన్యా మాటలను బట్టి ఎంతో సంతోషం కలిగింది, ఓదార్పు కలిగింది వాళ్ళకి. ఎందుకంటే చాలా క్విక్గా రెస్టరేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే మరి ఆ యొక్క చెరలోకి వాళ్ళు వెళ్ళారో, ఆ చెర నుంచి 2 సంవత్సరాల్లోనే విడుదల, 2 సంవత్సరాల్లోనే దేవుని మందిరంలోనికి అన్ని కూడా ఉపకరణాలు వచ్చేస్తాయి అన్నప్పుడు దట్ ఈస్ అ వెరీ గుడ్, మరి గుడ్ రిజల్ట్, చాలా
త్వరగా సమాధానం, వాళ్ళ ప్రార్థనలకు జవాబు త్వరగా వస్తూ ఉంది. సో ఈరోజు నేను చెప్పబోతున్న వర్తమానం ఏంటంటే, మరి ఇలాంటి మరి ద ట్రూ మెసేజ్, ట్రూత్ ఉన్నప్పుడు, మరి అదేవిధంగా ఓదార్పు, ఒక ఫాల్స్ కంఫర్ట్, మరి అబద్ధపు ఓదార్పు, అబద్ధపు ఆదరణతో కూడిన మాటలు, దానికి ఒక ట్రూ మెసేజ్, అదే ట్రూ వార్నింగ్స్ వస్తున్నప్పుడు, వీటి రెండు మధ్య మనకి మరి ఏ మెసేజ్ని మనం వినబోతూ ఉన్నాం, ఏ మెసేజెస్ని మనం ఇష్టపడతాము, ఎలాంటి సర్మన్స్ని మనం వినడానికి ఇష్టపడుతున్నాం, ఎలాంటి ప్రవచనాలు వినడానికి, ఎలాంటి ప్రాఫిట్స్ని మనం వినడానికి ఇష్టపడుతున్నాం. జనులు చాలా వరకు ఒక గుడ్ న్యూస్ని వినడానికి ఇష్టపడతారు, అది కూడా ద క్వికెస్ట్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది జరిగిపోవాలి. త్వరగా ఈరోజే ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థిస్తే వెంటనే దాని రిజల్ట్ రావాలి, వెంటనే స్వస్థతలు జరిగిపోవాలి, వెంటనే వారు కోరుకున్నవి, మనం అడిగేవి మనకి జరిగిపోవాలని ఆశపడతారు. కాబట్టి అలాంటి ప్రసంగాలు చేసేవాళ్ళు, లేకపోతే అలాంటి మాటలు చెప్పేవాళ్ళని ఈరోజు చాలామంది వెంబడించేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకనే మరి తిమోతిలో రాస్తా అంటాడు కదా, జనులు మరి వాళ్ళ కోసంగా చూడండి, మరి 2వ తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు కానీ మనం చదివినట్లయితే, 2వ తిమోతికి మరి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి మరి 4వ అధ్యాయము 3-4 వచ్చే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఈ మాటలు మరి న్యూ టెస్టిమెంట్లో పౌలు భక్తుడు తిమోతికి రాస్తా అంటున్నాడు. మరి ఆనాడు 1st సెంచురీలోనే ఈ యొక్క ప్రాబ్లం ఉంది. మరి బీసీ కాలంలో యేసుక్రీస్తు వారు రాకమునుపు మరి పాత నిబంధనలో ఉంది ఈ సమస్య. మరి అబద్ధ ప్రవక్తులు, చాలామంది అబద్ధ ప్రవక్తులు మరి బయలుదేరినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ రోజు కూడా నిజమైన ప్రవక్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన కూడా మరి మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు, వార్న్ చేశాడు 7:15లో, మరి ఆయన మరి అనేక మంది అబద్ధ ప్రవక్తులు వస్తారని. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. సో ఈ రీతిగా ఫాల్స్ ప్రాఫిట్స్ యొక్క ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో ఉంది. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సో ఫాల్స్ ప్రాఫిట్స్ అనేవాళ్ళు, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం, బివేర్ ఆఫ్ దెమ్ అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వార్న్ చేశారు. అదేవిధంగా అపోజిల్స్ కూడా మరి పేతురు కానీ పౌలు కానీ వీళ్ళ గురించి సంఘాన్ని ఎంతగానో వాళ్ళు మరి వార్న్ చేశారు, బీ అవేర్ ఆఫ్ దిస్. ఎందుకంటే అనేక మంది ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు, మరి వాళ్ళు మిమ్మల్ని మోసగిస్తారు. మరి అంత్య దినాలలో ఇది చాలా జరుగుతూ ఉంది. సో ఈ రోజుల్లో మరి ఆనాడు ఇర్మియా కాలంలో జరిగిన రీతిగానే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి మరి ఇష్టమైన బోధ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారు, వారికి నచ్చిన బోధన వైపుకు తిరగడానికి ఇష్టపడుతున్నారు. సత్యాన్ని వినడానికి చాలామందికి కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో. సత్యం అనేది వినడానికి చాలా కష్టంగా ఉంది. కానీ ఏదైతే కల్పనా కథలు ఉన్నాయో అవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా మరి చెవులకి మరి చాలా ఇంపుగా ఉంటున్నాయి. మరి అలాంటి వార్తలు వినడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో ప్రజలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. మనం కూడా కల్పనా కథల వైపు మరి తిరగడానికి ఇష్టపడుతున్నామా? మనం కూడా మరి ఎవరైతే ఇలాంటి మరి లేని వాటిని, అబద్ధపు ప్రవచనాలను, అబద్ధపు వాక్యాలను మరి మనకు నచ్చిన విధంగా, మనకు కంఫర్ట్ కలిగే విధంగా, మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలిగించకుండా మనల్ని కన్సోల్ చేసే విధంగా చెప్పే వర్తమానాలతో వైపు మనం ఒకవేళ మరి పరిగెడుతున్నామేమో, అలాంటి వర్తమానాలు వినడానికి ఇష్టపడుతున్నామేమో, అలాంటి ప్రాఫిట్స్ కొరకు మనం చూస్తున్నామేమో. ఎవరైనా వచ్చి ఒక ప్రాఫిట్, దేవుడు ఇలాగా నీ జీవితంలో ఉంది, నిన్ను సరి చేసుకోవాలి నువ్వు అని చెప్తే, అది కాకుండా లేదు నీకు అన్నీ మంచిగా జరుగుతాయి, నువ్వు ఇంకా ఆశీర్వదింపబడతావు అని చెప్పేవాడిని మనం ఇష్టపడతాం. అలాంటి ప్రాఫిట్ లేదా అలాంటి పాస్టర్స్ని మనము వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం. అదే ఒక పాస్టర్ వచ్చి, లేదండి మీరు సరి చేసుకోవాలండి, మీరు
మీరు జీవితంలో ఇవి సరిచేసుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు సరిచేసుకోవాలి, మీరు ఇంకా ప్రభువులో ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలని చెప్తే మనం వారిని అంతగా మనము మరి ఇష్టపడము, వారిని మనం ఏమాత్రం మెచ్చుకోము. మరి అలాంటి పరిస్థితి మరి ఇర్మియా కాలంలో ఉంది, ఈరోజు కూడా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం కానీ తిరిగి మనం వెళ్ళినట్లయితే మరి అక్కడ ఇర్మియా భక్తుడు మరి ఏం చేస్తున్నాడు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఈ విషయాన్ని దేవునితో చెప్పినప్పుడు దేవుడు మరి చెప్పిన మాటలను తిరిగి ఇర్మియా ప్రవక్త వెళ్ళి హనన్యాతో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు మనం చదువుదాం. మరి అక్కడ కానీ గమనించినట్లయితే అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. చూడండి ప్రియులారా, హనన్యా ఒక అబద్ధ ప్రవచనాన్ని చేశాడు. 2 ఇయర్స్లో అంతా జరిగిపోద్ది అన్నాడు. కానీ అతను చేసిన అబద్ధ ప్రవచనం బట్టి అతను అబద్ధాన్ని జనుల చేత ఆశ్రయింప చేసినందుకు దేవుడు వెంటనే హనన్యా మీద ఆయన శిక్ష వేసినట్టుగా చూస్తున్నాం. సో బోధకులమైన మనము లేకపోతే వాక్యాన్ని ప్రకటించే వారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వర్తమానాలు మనం చేస్తున్నాం, ఎలాంటి మాటలు మన ప్రజలకు చెప్తూ ఉన్నాం, ప్రజలకు ఇంపైనవి, ప్రజలకు ఇష్టమైనవి, ప్రజలు వినాలి అనుకునేవి మనం ప్రకటిస్తున్నాం, లేక సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం ప్రకారంగా దేవుని వాక్యం ఎలా ఉందో అలాగా మనం ప్రకటిస్తున్నాం అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. చూడండి, ఈ యొక్క హనన్య ఎప్పుడైతే ఈ యొక్క అబద్ధ ప్రవచనాన్ని చేశాడో మరి దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు పాలయ్యాడు. అదే సంవత్సరం 7వ నెలలోనే ఆయన చనిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత 2వ సంవత్సరాల తర్వాత అతను చేసింది కూడా అది నెరవేరలేదు. మనకు అందరికీ తెలుసు, వాళ్ళు 70 సంవత్సరాలు ఆ యొక్క చెరలో ఉన్నారన్న విషయం. సో ఈ రీతిగా మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అబద్ధమును ఆశ్రయించడం వల్ల జనులు మోసగింపబడతారు. ఈ సత్యాన్ని మరి మరి మార్చేసి సత్యమైన వాటిని మరి అసత్యమైన వాటిని సత్యముగా ప్రకటిస్తూ ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని మార్చి చెబుతున్నారో, ఎవరైతే దీన్ని కలిపి మరి మాట్లాడుతున్నారో, లేకపోతే వేరుగా మరి దేవుని సత్యాన్ని వక్రీకరించి చెప్తున్నారో, ఈ వక్రీకరించే వారి విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము ఎలా ఉంది, అందుకని బెరియా సంఘం గురించి ఒక మాట రాయబడింది. బెరియా సంఘంలో విశ్వాసులు వాళ్ళు బోధలు విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు లేఖనాల్ని వాళ్ళు పరిశోధించారు. ఇలాగా దేవుని వాక్యంలో చెప్పబడిందా లేదా, ఆ యొక్క సేవకుడు చెప్పిన మాటలు లేకపోతే ఆనాడు అపోస్తలులు ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా అని వాళ్ళు ధ్యానించారు. వాళ్ళు చూసి వాళ్ళు బెరియా సంఘం వాళ్ళు చాలా గొప్ప జనులు. అలాంటి మరి మాదిరి మనకు కూడా కావాలి. ఈ రోజుల్లో లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ లేఖనాలు దేవుని వాక్యానుసారంగా మరి ఆ యొక్క వాక్యం లేఖనానుసారంగా ఉందా లేదా అనేది మనం చూడాల్సిన వారు. ఎందుకంటే మనం కూడా మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు సహితము మోసగింపబడే పరిస్థితి ఉంది చివరి దినాల్లో అపవాది అనేక విధాలుగా మనల్ని మోసగించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన నామములో వచ్చి ఆయన నామములోనే అనేకమైన మరి ప్రవచనాలు మరి వాక్యాలు ప్రకటించడం జరుగుతూ ఉంది. దేవుని నామములోనే పరిచర్య జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని నామంలో వచ్చిన ప్రతి ఒక్కరిని మనము మరి మనం వాళ్ళని వినాలి, వాళ్ళని ఆహ్వానించాలి. కానీ వీ నీడ్ టు టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. మరి ప్రతి ఆత్మను కూడా మనము పరిశోధించాల్సిన వారమే, పరీక్షించాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. వీ కెనాట్ జస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మనం ప్రతి వార్తను ప్రతి మెసేజ్ని మనము డైరెక్ట్గా స్వీకరించలేము. వీ నీడ్ టు టెస్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి సరిగా ఉన్నాయా, లేఖనానుసారంగా బోధిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించాల్సిన వారమై ఉన్నాము అనే విషయాన్ని నేను మీతో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రియల్గా ప్రొఫెసీ చేసేవాళ్ళు కూడా ఒక ప్రొఫెటిక్ మరి వరం ఉండి మరి ఎవరైతే ప్రొఫెసీ చెప్తున్నారో ఆ ప్రొఫెసీస్ కూడా మరి అవి సరైనవా కాదా అనేది నమ్మడానికి ముందు మనం పరీక్షించుకోవాలి. అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేవా. ఎవరైనాను లేఖనాల్లో లేనిది దేన్ని కూడా వచ్చి ప్రవచించలేరు. వీ హ్యావ్ కంప్లీట్ రెవల్యూషన్ ఇన్ ద బైబుల్.
జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు వీ హ్యావ్ ఫుల్ అండ్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన సంపూర్ణమైన రెవల్యూషన్ మనకి ఉంది. కాబట్టి ఇంతకు మించి దీంట్లో లేనివి, కొత్తవి ఏది కూడా దేవుడు చెప్పడు. దేవుని ఏదైనా కూడా ఆయన దేవుని వాక్యంలోనిదే మనకి చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తు బోధించిన వాటిలో నుంచే వాటితోనే మనతో మాట్లాడతాడు. వాటిని ఇంకా మనకు వివరిస్తాడే తప్పితే ఇంకా కొత్తవి, ఇంకా కొత్తవి చేయరు. అందుకనే చాలా కల్ట్స్ అనేవి వచ్చున్నాయి ఈ రోజుల్లో. చాలా కల్ట్స్ వచ్చేసాయి, మరి ఇండియాలో కూడా ప్రవేశించాయి. అనేకమైన కల్టిక్ ప్రీచింగ్, కల్టిక్ సంఘాలు ఈ దినాల్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి, మరి చాలా వెరైటీగా ఉంటాయి. వాటన్నిటిని చూసి వాటి వైపు మనం పోకూడదు. ఆ విధంగా సజీవ వాహిని ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మన సంఘానికి మనము ఎంతగానో సహాయపడుతున్నామని నమ్ముతూ ఉన్నాను. విశ్వాసాలను బలపరచడానికి, సత్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి మనం అందరం కూడా ఆయుత్తపడాలి. అదేవిధంగా ప్రవచించే వరం కలిగే వారి విషయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ప్రవచనాలు మరి సత్యమైనవా కాదా అని మనం గ్రహించాలి. ఒకవేళ అవి మరి మనకు అనుకూలంగా చెప్తేనే అది సత్యమని మనం అనుకోకూడదు. అది అనుకూలమైన అననుకూలమైన దేవుని నుంచి వచ్చినప్పుడు అది సరి అయినదే కాదా మనం ఒకసారి పరీక్షించి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనము మరి అబద్ధాన్ని ఆశ్రయించకూడదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హనన్య గురించి అన్నాడు, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. ఈ యొక్క మరి ట్రాప్లో మనం పడిపోకూడదు. మనం అబద్ధాన్ని ఆశ్రయించే పరిస్థితిలో ఉండకూడదు. మన జీవితాన్ని అబద్ధాలతో కట్టబడకూడదు. సత్యం మీద మన జీవితాలు కట్టబడాలి. విశ్వాస జీవితం ట్రూత్ అనే ఫౌండేషన్ మీద కట్టబడాలి. దేవుని వాక్యము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మనం కట్టబడాలి, ఆయన మాటల మీద మనం కట్టబడాలి. అంతేగాని అబద్ధపు మాటలు ఎవరో ఏదో చెప్పారని, ఏ బోధకుడు ఏదో చెప్పాడని, ఏదో బుక్లో మనం చదివేవని వాటిని బేస్ చేసుకొని మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోకూడదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీఆర్ రీడింగ్, వాట్ వీఆర్ హియరింగ్. ఎలాంటి మెసేజెస్ మనం వింటున్నాం. ఈవెన్ మనం వెళ్ళే సంఘాలలో ఆ సంఘము ఎలాంటి బోధనలు బోధిస్తున్నారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒక మాట అంటాను, ఎంతో ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఒకవేళ మీరు వినే బోధ మిమ్మల్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయకపోతే, ఒకవేళ మీరు దేవుని వాక్యం విన్నప్పుడు యు ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ అంటే అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, ఆ బోధకుడు లేక ఆ బోధ సరైనదా అని. ఎందుకంటే దేవుని వాక్యము సుత్తి వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది. అది మనల్ని ఎప్పుడు కూడా మరి పరీక్షిస్తుంది, మనల్ని పరిశోధిస్తుంది, మనల్ని మరి శాంక్టిఫై చేస్తుంది, మనల్ని ఇంకా పరిశుద్ధపరుస్తుంది. మనం ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ కాలేదు. వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్ఫెక్షన్. మనం ఇంకను మరి పరిశుద్ధతలోనికి, మరి యొక్క పరిపూర్ణతలోనికి వెళ్తూ ఉన్న వాళ్ళమే. మనలో ఇంకా చాలా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనం ఇంకను దేవునిలో ఎదగాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం అంతా బాగుంది, ఆల్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి కాదు ఈ రోజుల్లో. we ought టు సెర్చ్ అవర్ సెల్ఫ్. మనం ఇంకనూ మనం సరి చేసుకోవాలి, ఇంకనూ మనం పరిశుద్ధులో ఎదగాలి, మనం ఇంకనూ ప్రేమలో ఎదగాలి, ఇంకా మన సంఘాలు మరి కంప్లీట్ ఆ యొక్క పర్ఫెక్షన్లోనికి వెళ్ళాలి. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్ఫెక్షన్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దేవుడు మనల్ని పర్ఫెక్ట్గా చేశాడు, కానీ ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, ఇంకా ఆయన మన మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి సిద్ధపడే సంఘము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దానికి రెస్పాండ్ అయ్యే సంఘంగా ఉండాలి. వాక్యాలు కూడా సంఘాన్ని సిద్ధపరిచేదిగా ఉండాలి. అలాంటి మరి బోధలు మనం వింటున్నామా లేదా, అలాంటి బోధకుల వైపు మనం ఆకర్షితులు అవుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం. ప్రాబ్లము బోధకుల్లో లేదు కానీ వినే వాళ్ళల్లో ఉంది. వినే వాళ్ళల్లో ఎందుకు ఉందంటే, వినే వాళ్ళకి దురద చెవులు ఉన్నాయి. వీళ్ళకి ఎంతకాడికి వాళ్ళకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు, వాళ్ళకు నచ్చిన బోధకులను పోగు చేసుకుంటారని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఆనాడు ఇర్మియా కాలంలో మరి ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలానే ఉంది. దే వాంటెడ్ టు హియర్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఆ యొక్క అబద్ధ ప్రవక్తల దగ్గర నుంచి వారికి నచ్చిన విధంగా ఇప్పుడే జరిగిపోవాలి రెస్టరేషన్, ఇప్పుడే మనకి విడుదల వచ్చేయాలి, ఇప్పుడే మన చెర నుండి విడుదల కలగాలి, ఇప్పుడే మనకి మందిరము తిరిగి ఉపకరణాలతో నిండిపోవాలి. ఇదే వాళ్ళు కోరుకుంటున్నారు. సో వాళ్ళకి కావాల్సింది చెప్పే
చెప్పే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ మాటలు వినడానికి ప్రజలు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఈరోజు మన పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఈరోజు బోధలు వస్తున్నప్పుడు మనకు నచ్చినట్టుగా, ఓ మీకు దేవుడు మీకు ఇది చేస్తాడు, దేవుడు మీకు అది చేస్తాడు, లేకపోతే మీ జీవితాల్లో అన్నీ కూడా ఇలా జరగకపోతాయని చెప్పే వాళ్ళ మాటల వైపు అలాంటి సంఘాలకు జనాలు ఈ రోజుల్లో పరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ గద్దింపు ఉండదు, అక్కడ వాళ్ళని మరి మన జీవితాలు మార్చుకోమని చెప్పే బోధ ఉండదు, వాళ్ళు రిపెంట్ అవ్వమని చెప్పే బోధ ఉండదు, తిరిగి జన్మించాలన్న బోధ ఉండదు. ఎంతకాలికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు అన్నీ మనకి ఇస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇదే బోధ ఉంటుంది. ఇప్పటికీ యూ విల్ బి బ్లెస్డ్, నువ్వు ఎప్పటికీ ఆశీర్వదకరంగానే ఉంటావు. కానీ దేవుని వాక్యంలో చెప్తుంది, నువ్వు క్రైస్తవుడు అయినందువల్ల శ్రమ పడతావనుంది. శ్రమల గురించి బోధించే వాళ్ళు ఎక్కడున్నారు? శ్రమ గురించి ఎంతగా మాత్రం మనం సంఘంలో వింటూ ఉన్నాం. మరి ఇలాంటి బోధలు లేవు అంటే యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించాలి, మన బోధలు ఎలా ఉన్నాయి, మన బోధకులు ఎలా ఉన్నారు, మన సంఘం ఎలా ఉంది. ఇస్ ఇట్ రియలీ అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానుసారమైన సంఘంలో నేను ఉన్నానా? దేవుని వాక్యానుసారమైన బోధకుల వాక్యాన్ని నేను వింటున్నానా అనే విషయాన్ని మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మరి నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఎంతగానో నా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి ఈ మాటలు మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే టుడే దెర్ ఆర్ మెనీ పీపుల్ ఈవెన్ ఆర్ ప్రొఫెసయింగ్, వాళ్ళు ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు. ప్రవచించిన వాళ్ళు ఎలాంటి ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు? అనుకూలమైన ప్రవచనాలను పలుకుతూ అది దేవుడిచ్చిన ప్రవచనంగా చెప్పినప్పుడు పీపుల్ ఆర్ బిలీవింగ్ దోస్ వర్డ్స్. మనుషులు వాటిని నమ్మేవారుగా ఉంటూ ఉన్నారు. అలా నమ్మి ఒక అబద్ధం మీద వాళ్ళు నిరీక్షణ పెట్టుకొని వారి జీవితాల్లో నష్టపోయేవారుగా ఉండకూడదు అనేది నా యొక్క విజ్ఞప్తి. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం వైపు మనం చూడాలి. మనుషులు చెప్పే మాటలు, మనుషులు చెప్పే ప్రవచనాల మీద మనం కంప్లీట్గా రిలై అవ్వకుండా we need to always ask God, is it truly you God? ఇది నిజంగా నీ నుంచే వస్తుందా దేవా? ఇది నిజంగా నువ్వేనా నాతో మాట్లాడుతుందని మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. we need to test every spirit. ప్రతి ఆత్మను కూడా మనం పరీక్షించాల్సిన దేవుని వాక్యం చెప్తూ ఉంది. అదర్వైజ్ we will be like this. మనం అబద్ధాన్ని ఆశ్రయించిన వారంగా అయిపోతాం. కాబట్టి ఈ రోజుల్లో ఓదార్ప గద్దింప అనే విషయానికి వచ్చినప్పుడు, ఓదార్ప సహితమైన మాటలు మనకి కావాలా, లేకపోతే గద్దింపుతో కూడిన మాటలకు మనం ఇష్టపడుతున్నామా? గద్దింపుతో కూడిన మాటలు మనకు చెప్తున్నప్పుడు ఆర్ వి రియల్లీ ఒబేయింగ్, వాటికి విధేయత చూపి మనం దేవునికి రెస్పాండ్ అవుతున్నామా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. లేకపోతే మన జీవితాలలో ఎంతైనా నష్టాన్ని మనం చూస్తామని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మరొక మాట నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. 8-9 వచనాల్లో, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారు మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి చాలా మంది వచ్చి మరి మాకు కళలు వచ్చాయని, మాకు ప్రవచనాలు వచ్చాయని చెప్పినప్పుడు, ఆర్ దే రియల్లీ సెంట్ ఫ్రమ్ గాడ్? దేవుడి నుంచి వాళ్ళు వచ్చారా? దేవుడే వారిని పంపాడా లేదా అని మనము పరీక్షించుకోవాలి. వి నీడ్ టు క్వశ్చన్. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తా ఉంది, నేను వాళ్ళని పంపలేదని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు పంపిన వాళ్ళు అనేక మంది వస్తారు, ఆయన నామములో అనేక మంది వచ్చేసి అనేకమైన విషయాలు చేస్తారు. కానీ వి నీడ్ టు ఆస్క్ గాడ్, గాడ్ ఈజ్ ఇట్ రియల్లీ యూ? దేవా, నీవే నాతో మాట్లాడుతున్నావా? నీవు పంపిన ఆ యొక్క దాసుడైనా నాతో మాట్లాడేదని. మనకు అనుకూలంగా ఉండగానే ఇదే దేవుని చిత్తం అని మనం యాక్సెప్ట్ చేయకూడదు. అది అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా అది దేవుని యుద్ధం నుంచి వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకున్నప్పుడు వి నీడ్ టు ఒబే. మనము ఇర్మియా ఆనాడు ప్రజలకు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు నెబుకద్నెజరు యొక్క ఆధీనంలోనికి, చెరలోనికి మీరు వెళ్ళాలి, ఆ దాస్యంలో మీరు ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు క్షేమం. మీరు విధేయత చూపించినప్పుడే మీరు క్షేమంగా ఉంటారు, లేదంటే మీరు నశించిపోతారని ఇర్మియా చెప్పడం జరిగింది. సో దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ ప్రీచ్. దేవుని వాక్యం మనతో ప్రకటిస్తూ ఉన్నప్పుడు వి మస్ట్ ఒబే. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. అది కష్టమైనా సరే, నష్టమైనా సరే మనం విధేయత చూపించి అందులో మనకి క్షేమము కలదు. వీ హ్యావ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఇన్ ఇట్. అది నిజమైన క్షేమం, అది నిజమైన ఆదరణ. అంతేకాని వీ కెన్ నాట్ రిలై ఆన్ ఫాల్స్ హోప్స్. మరి ఆ యొక్క అబద్ధపు నిరీక్షణ, లేకపోతే ఫాల్స్ ప్రొఫెసీస్, అబద్ధపు ప్రవచనాలు, మరి ఫాల్స్ డ్రీమ్స్, అలాంటి కళల మీద మనము మన యొక్క విశ్వాసాన్ని లేకపోతే మన జీవితాన్ని కట్టుకోలేం. అలా కట్టుకున్నప్పుడు మనం ఎంతో నష్టపోతామని దేవుడి వాక్యము చెబుతూ ఉంది. అదేవిధంగా
దేవుని వాక్యలో మనం కానీ గమనించినట్లయితే మరి చూడండి 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. మరి ఇక్కడ కానీ చూస్తున్నట్టు ఇందాక మనం చదువుకున్నాము. మరి 14వ వచనం, 2 తిమోతి 2వ అధ్యాయం 14-15. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొనవద్దు అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చి ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. సో యాజ్ ప్రీచర్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని ఎదుట యోగ్యునిగా మరి సిగ్గుపడనక పనివానిగా పని చేయాలి. వి డోంట్ నీడ్ టు ప్లీజ్ పీపుల్. మనం ప్రజలను ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. వి మస్ట్ స్పీక్ ద ట్రూత్. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. వి మస్ట్ స్పీక్ ద ట్రూత్. మనము సత్యవాక్యాన్ని సరైన రీతిగా ఉపదేశించే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి జాగ్రత్త పడాలి. సో వి మస్ట్ మరి యాజ్ ప్రీచర్స్ అండ్ ఆల్సో యాజ్ లిజనర్స్ వినేవాళ్ళు కూడా సత్యవాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. అబద్ధమును మరి అబద్ధపు మాటలను అబద్ధపు ప్రవచనాలను వినడానికి మనం ఎంత మాత్రం కూడా చాలా జాగ్రత్త పడాలి. అవి మనకి ఏమాత్రము క్షేమకరము కాదు అని దేవుడి వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము సత్యమైనది. మరి సత్యమైన వాక్యాన్ని మనము గ్రహించాల్సిన వారుగా ఉన్నాం. మరి అనేక మంది మరి చివరి దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుని వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి ఈ విషయమే మనము కూడా ఈ దినాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాత్రం కూడా మనము మనం కానీ కొంచెం కూడా మన నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే అబద్ధపు మాటల చేత మోసపోయే వారంగా ఉంటూ ఉంటామనే దేవుని విషయాన్ని దేవుని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం నొచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ హెచ్చరిక మన క్షేమం కొరకే, మన జీవితాలు కట్టుకోవడానికనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇర్మియా ఇక ఇశ్రాయేల్తో చెప్తూ ఉన్నప్పుడు జనులకి నచ్చలేదు. కానీ మనకి నచ్చినా నచ్చకపోయినా సత్యం సత్యమే. కాబట్టి సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుని వాక్యము ఉన్నట్టుగా మనకి వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనకి నచ్చినా అనుకూలంగా ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. అంతేగాని మనకు నచ్చిన వాటిని మాత్రమే మనం వినేవారుగా ఉంటే మనం మోసపోతాము, మనము మోసగింపబడతాము. మనకు అది ఎంత మాత్రము క్షేమకరము కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి 2 తిమోతి 2:15 దాకా మనం చదువుకున్నాం. మరొకసారి మరి 2 పేతురు 2:1 కానీ చదివినట్లయితే 2 పేతురు 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుదురు. మరి అలాంటి వాటిని మరి ఇంకా అదే అధ్యాయంలో 2 పేతురు 2:3 వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూసారా, మరి ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉంటారో, ఎవరైతే వీళ్ళు కల్పనా కథలు చెప్తా ఉంటారో, అబద్ధ బోధకులుగా ఉంటారో, వాళ్ళు అధిక లోబులే కల్పనా వాక్యాలు చెప్పుతూ లాభం సంపాదించుకుంటారు. ఈ రోజుల్లో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్ త్రూ రిలీజియన్. మరి పరిచర్య ద్వారా చాలామంది చాలా ప్రాఫిట్స్ ఆర్జిస్తూ ఉన్నారు, చాలా డబ్బును ఆశ్రయిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కల్పనా వాక్యాలు చెప్తూ ప్రజలను వారి వైపు తిప్పుకుంటా ఉన్నారు. ఇలాంటి వారికి దేవుడు తీర్పు మరి ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఆలస్యం అవ్వదు. దెర్ ఈజ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ కమింగ్. అండ్ నాశనము వానికి కునికి నిద్రపోదు. ద డెస్ట్రక్షన్ ఈజ్ కమింగ్ అపాన్ దెమ్. సో ఎంతో ఆలస్యం ఉండదు, చాలా త్వరగానే దేవుడు తీర్పు తీర్చేవాడు. హనన్య మరి అదే సంవత్సరం 7వ నెలలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తీర్పు హనన్య మీదకి వచ్చింది. ఆ విధంగా అబద్ధ ప్రవక్తల మీదకును అబద్ధ బోధకుల మీదకి ఆయన తీర్పు రానే ఉన్నది. కానీ వారితో పాటు మనం కూడా నాశనము అయిపోకుండా మరి నశించిపోకుండానట్లు మనం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నాం. వారి విషయమై, వారి బోధ విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఇటు కొద్ది మాటలతో నేను దేవుని వాక్యం ముగించున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన దేవా మా ప్రభువా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యకు తీసుకువచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. ఇర్మియా గ్రంథము మరి 28వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడాడు. మరి ఏదైతే నాయన అబద్ధ ప్రవక్త వచ్చి అబద్ధపు ప్రవచనాల్ని ప్రకటించినాడో వాటి వల్ల నాయన మరి ఎంతో నష్టము కలుగుబోతూ ఉందో ఆ నష్టాన్ని నుంచి మమ్మల్ని మీరు వార్న్ చేసినందుకు మీకు వందనాలు. మరి ఈ దినం కూడా, ఈ రోజుల్లో కూడా చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వారి విషయమే మేము జాగ్రత్తగా ఉన్నట్టుకు మీ కృపను దయచేయండి. మీ సత్యమును వినడానికి సిద్ధపడే చెవులు, మరి వినే చెవులు మాకు దయచేయండి. మరి గ్రహించే హృదయం మాకు దయచేయండి. సత్యము వైపు మా హృదయాల్ని, మరి మా యొక్క చెవుల్ని తెరిచి ఉన్నట్టుకు సహాయం చేయండి. అది కష్టమైన నష్టమైన దాన్ని మేము వినాలి, మరి యాక్సెప్ట్ చేయాలి. అలాంటి సిద్ధ మనసు మాకు దయచేయండి. ఆయా కల్పనా కథల వైపు మేము తిరగకుండా సత్యవాక్యమును వినగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. అదేవిధంగా బోధించే మేము కూడా సత్యవాక్యను ప్రకటించడానికి మమ్మల్ని మేము సన్నద్ధులుగా, యోగ్యులుగా, మేము బోధకులుగా మమ్మల్ని కూడా తరబీదు చేయమని ప్రార్థిస్తున్నాం. మేమెవరం కూడా తండ్రి ప్రజలకి ఇంపైన కథలు చెప్పే వారంగా కాకుండా మీ వాక్యమును ఉన్నదిన్నరుగా ప్రకటించడానికి మీ కృపను దయచేయమని, ఆ రీతిగానైనా సంఘమును తరబీదు చేయుటలో మీ కృపను సజీవ వాహినికి, సజీవ వారి పరిచర్లకును, మరి సజీవ వాహినిలో ఉన్న ప్రతి విశ్వాసకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బోధకును మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మరి ఈ రీతిగా జరపబడుతున్న ప్రతి పరిచర్య మీరు దీవించండి. ప్రతి వాక్యమును, మరి బోధనను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఆ బోధన అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకనూ బలమైన అద్భుతమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో అనేక మంది బిడ్డలు ప్రభా పరీక్షలు రాస్తూ ఉన్నారు. మరి కొంతమంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. వారి ఎగ్జామినేషన్స్ ఇంకా రాయబోతున్న వారికి మీ కృపను దయచేయండి. వారి ఎగ్జామ్స్లో కావాల్సిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆల్రెడీ పరీక్షస్ కొంతమంది ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ ఉన్నాయి, ఆ రిజల్ట్స్ మంచిగా వారికి రాగులకు మీకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మా బిడ్డలను మీరు కరుణించండి, కృప చూపించండి. అదేవిధంగా ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో మరి బిడ్డలకు నాయన ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వారు, ఎవరైతే రోగముతో బాధల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి అక్కరును మీరు తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా తండ్రి ఇచ్చిన సమయాన్ని కూడా మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ యొక్క పరిచయను ఆరంభించి నడిపిస్తున్న మరి బ్రదర్ ప్రవీణ్ కుమార్ని బట్టి వందనాలు. బ్రదర్ని మీరు దీవించండి. ఆయన కూడా రాబో దినాల్లో ఆయన జీవితమును, ఆయన కుటుంబమును మీరు అనేకమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. తలపెట్టబో నూతన కార్యాలు మీరు ఉండి, మరి ఆ యొక్క నూతన పనుల్లో కూడా మరి మీ సహాయం అనుగ్రహించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మరి ఈ యొక్క జూమ్ కాల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా మరి లైవ్లో కూడా వింటున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.